మీ పనితీరు ఆశించినట్లు లేదు. కీలకమైన రాజకీయ అంశాలపైన ఎందుకు స్పందించరు? మహిళా ఎమ్మెల్యేని వైకాపా నాయకులు పిలిస్తే మీకు పట్టదు. వైకాపా కుట్ర రాజకీయాలను ఎండగట్టడంలో మీకేంటి ఇబ్బంది? మీ శాఖల్లో చేస్తున్న మంచి పనులు ఎందుకు చెప్పరు? కొందరు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా వైకాపా తప్పుడు మెయిల్స్ పంపుతోందని ఆగ్రహం. తోతాపురి మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండ. కిలోకి రూ. 4 ధరతో 260 కోట్లు మంజూరు. ఏపీ ఫేస్ పాస్ 4.0 ఆమోదం. రవాణా వాహనాల రాయితీ పన్ను 1,500 నుంచి 3,000 రూపాయల తగ్గింపు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం వెల్లడి. మంత్రి పార్థసారథి. అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకు. జిల్లా రిజిస్ట్రార్ విచారణ నివేదిక మేరకు చర్యలు వెంటనే అమలులోకి తెచ్చేలా నోటిఫికేషన్ జారీ. వడోదరలో కుప్పకూలిన వంతెన. నదిలో పడిపోయిన వాహనాలు. 11 మంది మృతి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు. గుజరాత్లో వడోదర సమీపం ముచ్పూర్లో వంతెన కూలడంతో నదిలో పడిపోయిన వాహనాలు. ప్రాంతీయ వ్యాపార వాతావరణ ర్యాంకుల్లో ఏపీకి 4వ స్థానం. ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ 6.9 మార్కులతో 4వ స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఢిల్లీలు కూడా 7 మార్కులతో 4వ స్థానంలో నిలిచాయి. తొలి 3 స్థానాల్లో తమిళనాడు 7.4, గుజరాత్ 7.3, మహారాష్ట్ర 7.1తో నిలిచాయి. 2029 మధ్య రాష్ట్రాల వన్యప్రాణి వాణిజ్యపరమైన వాతావరణ అంచనా వేసి ఈ సంస్థ దేశంలోని 15 పెద్ద రాష్ట్రాల పనితీరును 1 నుంచి 10 మార్కులు ప్రకటించింది. 6.8 మార్కులతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ప్రజాశ్రేయస్సుకు ప్రకృతి సేద్యం. ఎకరా జొన్నకు 96 కిలోలకు మించి యూరియా వాడకూడదు. అధిక ఫలపాయం ఆశించి ఏపీలో కొన్ని చోట్ల 400 నుంచి 800 కేజీల వరకు యూరియాను వదిలివేయడంతో కలవరపరుస్తోంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర చోట్ల ఎన్పీకే ఎరువులు, చీడపీడ మందుల వినియోగం మరీ పట్టు తప్పుతోంది. దీనివల్ల భూసారాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషించే సేంద్రీయ కర్బనం తగ్గించుకుపోతోంది. రైతుల ప్రచారం. కానీ ఈ విధానంలో పంటల దిగుబడి 47%, సాగుదారుల ఆదాయం 49% మేర పెరుగుతున్నట్లు అధ్యయనం వెల్లడైంది. సుస్థిర అభివృద్ధికి మత్స్య సాంకేతికతలు. 1950 జూలై 10న ఒడిశాలోని కటక్ పశువర్ధక డాక్టర్ కె.హెచ్. అలీగుంజి, డాక్టర్ హెచ్. హీరాలాల్ చౌదరి అనే శాస్త్రవేత్తలు పాప్స్ చేపలలో పునరుత్పత్తిని ప్రారంభించడానికి కృత్రిమంగా హార్మోన్ ఇంజెక్షన్, హైపోఫ్యూసేషన్ అనే సాంకేతికతను ప్రవేశపెట్టి విజయం సాధించారు. ఇది ఇన్లాండ్ ఆక్వాకల్చర్లో విప్లవానికి దారితీసింది. భారత మత్స్య రంగానికి ఈ శాస్త్రవేత్తలు అందించిన సేవలను స్మరించుకోవడానికి ఏటా జూలై 10న జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2015-16లో 3,000 కోట్లతో పెట్టుబడితో ప్రారంభమైన నీటి విప్లవ పథకం మత్స్య సంపద సమగ్ర అభివృద్ధికి తోడ్పడింది. ఈ రంగంలో సుస్థిర అభివృద్ధి కోసం 2020లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ఆరంభించారు. 20,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంతో గడిచిన 5 ఏళ్లలో అమలైన ఈ పథకం మత్స్య రంగంలో కీలక మార్పులకు తోడుశక్తి అయ్యింది. ఆటోమేటెడ్ ఫీడింగ్ సిస్టమ్స్, డీడీ అడుగున డ్రోన్లతో పర్యవేక్షణ వంటివి ఆక్వాకల్చర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి.
200% పన్ను వేస్తారా? ట్రంప్ వ్యాఖ్యలపై దేశీయ ఫార్మా వర్గాల అసహనంలో అమెరికాకే ఎక్కువ నష్టం. యాపిల్ సీఈఓగా సబీ ఖాన్. ముడిసరుకు వనరుగా మిగిలిపోవద్దు. విలువ సృష్టి సుస్థిర అభివృద్ధిలో ఆఫ్రికా ముందుండి నడవాలి. ప్రధాని మోదీ ఆకాంక్షకు నమీబియా అత్యున్నత పౌర పురస్కారం. ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం అందించిన ఆ దేశ అధ్యక్షుడు నెటుంబా. ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరాబిలిస్ను నమీబియా ప్రకటించింది. 6 రోజులు ఊగిసలాటలో ప్రాణాలు. కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో 16న ఉరిశిక్ష ఆగిన. ట్రంప్ తిరుగుబాటు. 2022 తర్వాత ఆ ప్రాంతం రష్యాపై జయం కావడం తొలిసారి. ఇప్పటికే డొనాల్డ్ ప్రాంతంలో 3/2 ప్రాంతం రష్యా దళాల అధీనమైంది. అక్కడి కాన్స్టాంటినోపుల్గా నగరం తమ వశం అయితే డొనెట్స్క్ ప్రాంతంలో వరుసగా ఉన్న నగరాలు కుప్పకూలుతాయని ఆ దళాలు భావిస్తున్నాయి. మూడో వంతుతో సర్దుకుపోవాలా? ఇటీవల విడుదలైన 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో 148 దేశాలు భారతదేశం 31వ స్థానంలో ఉంది. ఏ రంగంలోనైనా స్త్రీ పురుషులలో ఏ ఒక్కరో 50-60% మించకుండా ఉంటేనే సమత్వం అనిపించుకుంటుంది. సమాన స్థాయిని కోరుకోవడాన్ని అసమంజసమైనదిగా చిత్రిస్తూ జాతీయ తర్జన-భర్జనలు సిరిను 33% పరిమితం చేసేశాయి. సిరి 33%తోనే సంతోషపడితే ఒక సంతృప్తితోనే దాన్ని అంగీకరించింది మాత్రమే. కేరళం ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాలు చేపట్టిన పథకాల వల్ల లక్షలాది మంది గ్రామీణ మహిళల జీవనాధారం కోసం వేటిపైనో ఆధారపడి పడటం నుంచి 10 మందికి ఉపాధి కల్పించేలా సంవత్సరాలు నడిపే స్థితికి చేరుకున్నారు. F1 వీసాలు తగ్గాయి. మార్చి-మే మధ్య మన విద్యార్థులకు 996 వీసాలు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7% తగ్గుదల. వాటికి కఠిన చర్యల ప్రభావమే కారణం.